అసలు ఎక్సైజ్ మీద అలిగేషన్ ఏమని ఏదో చాలా జరిగిపోయింది. నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు ఈరోజు సామాన్య మానవుడు చూడాలి. 2024-25 ఫస్ట్ 6 నెలల ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయము, 2025-26 ఫస్ట్ 6 నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే 24-25లో 6,782 కోట్లు వచ్చిందండి. 6,782 కోట్లు వచ్చింది. నెక్స్ట్ 25-26లో 6,992 కోట్లు వచ్చింది. అంటే ఎంత? మార్జినల్గా పెరగక 3% పెరిగింది. ఇప్పుడు మీరు బయట విచ్చలవిడిగా అంగళ్ళు, అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి, కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి, మందు ఎట్లా దొరుకుతుంది. ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చాయంటే, గోవా నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు. మేము గోవా పనికే రాదునైనా, గోవాలో కనీసము ఒక 200 ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది, ఇదేంది ఇది ప్రతి 5 ఇండ్లకు ఒక షాప్ అని. చూడండి ఒకసారి ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్ పిలుచుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు, మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని.